నేను మీ సిరి. ఇదేంటి అంటే శారీస్ అన్ప్యాకింగ్ అండి. ఈరోజు వచ్చాయన్నమాట ఈ ప్యాకింగ్. సో ఇదేంటి అంటే మనకి పైతాని బనారస్ శారీస్ అండి, మమ్మీ తీసుకున్నారు. సో ఇవన్నీ 3 శారీస్ అండి. 3 పైతాని బనారస్ కాదు, 2 అనుకుంటా. సో మనకి ఫస్ట్ శారీ వచ్చేసి ఏంటి అంటే గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ పైతాని బనారస్ శారీ అండి. ఇది ఆల్ ఓవర్ మనకి గోల్డ్ వర్క్ ఇచ్చేసారు, జరీ కూడా కలిసింది. సో కొంచెం మెరుస్తుంది అనమాట, గోల్డెన్ జరీ వచ్చింది. దానిలో ఏంటి అంటే మనకి మధ్యలో ట్రీ డిజైన్ వచ్చిందండి. చక్కగా ట్రీస్ వచ్చాయన్నమాట. చూడండి, చక్కగా బ్రైడ్ అయినా వేసేసుకోవచ్చు, బ్రైడల్ కలెక్షన్లా ఉంది కదా. సో మనకి బార్డర్ అయితే అన్నిటిలా రాలేదు, కొంచెం డిఫరెంట్గానే వచ్చింది. జనరల్గా అయితే మనకి పైతానీలో ఏంటి అంటే ఒక స్టేబుల్ బార్డర్లా ఇస్తారు కదా, సో అలా అయితే ఇవ్వలేదు. మనకి బార్డర్ వచ్చేసి ఏంటి అంటే మనకి కింద బార్డరు పై బార్డరు డిఫరెంట్గా వచ్చిందండి. కింద బార్డర్ ఏంటి అంటే పైతాని అంటే మనకి స్టేబుల్గా ఒక డిజైన్ వచ్చేస్తూ ఉంటుంది కదా మ్యాక్సిమం, దీనికైతే అలా రాలేదు. చక్కగా బుట్టీస్ వచ్చాయి. అవి ఏంటి అంటే వైలెట్, ఆరెంజ్, పింక్, గ్రీన్ ఇంకా సెల్ఫ్ రెడ్లో వచ్చాయండి. చక్కగా మనకి ఒక లైన్ వచ్చి దానికి ఇలా వచ్చాయన్నమాట. ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ట్రీ పీకాక్ డిజైన్ అండి. అండ్ మనకి పై బార్డర్ వచ్చేసి చిన్నగా ఇచ్చారండి, సేమ్ బుటీసే కానీ కింద మనకి డబల్ త్రిబుల్ లైన్స్ ఇచ్చారు కదా, పైన మాత్రం ఓన్లీ సింగిల్ లైన్లో ఇచ్చారనమాట. సో మనకి జరీ వచ్చేసి ఇలా పీకాక్ డిజైన్, ట్రీ డిజైన్ అండి. సో ఆల్ ఓవర్ శారీ అదే వచ్చేసింది. మొత్తం శారీ చూసుకుంటే మనం చాలా బాగుందండి, రిచ్గా ఉంది. ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ రెడ్ వచ్చింది, కాకపోతే మనకి స్మాల్గా డిజైన్ వచ్చిందండి. అదేంటి అంటే మనకి ప్లెయిన్ రాలేదు. అండ్ హ్యాండ్కి కూడా మనకి ఇలా బార్డర్ వచ్చిందండి, బుటీసే వచ్చాయి దానికి కూడా, కాకపోతే ఓన్లీ రెడ్లో మాత్రమే ఇచ్చారు, బార్డర్లో వచ్చినట్టు రాలేదు. ఇంకా మనకి పళ్ళు అయితే చెప్పవసరం లేదు కదా. ఈ మధ్య అయితే పళ్ళు చూస్తేనే నాకు శారీస్ తీసుకోవాలనిపిస్తుంది. మన పైతాని అంటేనే మంచి కలర్ఫుల్ కదా. చక్కగా మనకి పీకాక్ వచ్చేసింది, దానిపైన మంచి ట్రీ వర్క్ వచ్చింది. మనకి ఏదైతే కింద బుటీస్లో కలర్స్ ఇచ్చారో అవే ఫ్లవర్స్లా ఇచ్చారండి. టోటల్ చూడండి ఎంత బాగుందో. సో నేనైతే ఇది ఇప్పుడే మొత్తం చూశాను, నేను తీసుకుందామా అన్నట్టు చూస్తున్నాను. సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చిందండి. నెక్స్ట్ మనకి ఇవన్నీ మ్యాక్సిమం ప్రీమియం ప్రోడక్ట్స్ లాగే కనిపిస్తాయి కాబట్టి కొంచెం ప్రైసే ఉంటాయి. మీకు లింక్స్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది. మనం చక్కగా ఇదేంటి అంటే కట్టు చెంగు. ఈ కట్టు చెంగు ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం ప్రీమియంగా ఉన్నదానికి ఏంటి అంటే వర్క్ ఇవ్వరు. మనకి కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నదానికి ఏంటంటే ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది, కానీ ప్రీమియంకి వర్క్ ఎక్కువ ఇవ్వలేరు. ఇదేంటంటే కొంచెం హ్యాండ్లూమ్లా అనిపిస్తుంది నాకు. సో మమ్మీ వేసుకుంటే ఇలా ఉంది కదా, మనం స్టైల్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ స్టైల్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఇంకా టైలరింగ్కి ఇవ్వాలి, దానికి వర్క్ అది చేయాలి కదా. సో నిజంగా ఇదైతే బ్రైడల్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. నేను పైతాని అయితే నాకు జనరల్గా నచ్చదు, కానీ ఎంత బాగుండడం అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా మనకి సెకండ్ శారీ వచ్చేసి ఎల్లో శారీ అండి. సెకండ్ శారీ ఎల్లో శారీ అని చెప్పాను కదండి. ఇదేంటి అంటే మనకి బనారసి డోలా, బట్ బార్డర్ ఏంటి అంటే పింక్ కలర్లో వచ్చింది. బార్డర్ చూస్తుంటే నాకు మళ్ళీ పైతానే గుర్తొస్తుంది, చిన్న పైతానీ టచ్లా ఉంది. సో మనకి అప్పర్ బార్డర్, లోవర్ బార్డర్ రెండు మనకి సేమ్ బార్డర్ ఇచ్చారండి, అదిగోండి. నెక్స్ట్ మనకి ఇది ఆల్ ఓవర్ వచ్చేసి బనారసి డిజైనే వచ్చిందండి, మొత్తం సిల్వర్లో వచ్చిందనమాట డిజైన్. జరీ కూడా సిల్వర్లోనే ఇచ్చారు. మనకి ఎల్లో మీద సిల్వర్ వస్తే ఇంకొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది కదా. జనరల్గా ఎల్లో మీద మనకి గోల్డెన్ జరీ ఇచ్చేస్తే అది గోల్డ్ షేడ్లోకి వెళ్ళిపోతుంది. సో మ్యాక్సిమం అన్నీ అలానే ఉంటాయి. ఇది వచ్చేసి పళ్ళు అండి, చెప్పాను కదా మనకి చిన్న పైతానీ టచ్ ఇచ్చారు అని చెప్పి. మొత్తం కలర్ కాంబినేషన్ అంతా పైతానీలానే ఉంది. మనకి సెంటర్లో వచ్చేసి పైతానీ డిజైన్ ఇచ్చి మనకి 4 సైడ్స్ బార్డర్లా ఇచ్చారనమాట. లాస్ట్లోని మళ్ళీ మనకి లీఫ్ డిజైన్లా ఇచ్చారు మొత్తం. అండ్ బార్డర్ వచ్చేసి మనకి పింక్లో వచ్చేసి ఎల్లోతో హైలైట్ చేశారండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇదైతే మనకి బనారసి డోలా అండి. నేనైతే పైతాని అని కూడా చెప్పేస్తాను, అలా కూడా అమ్మేస్తారు చాలామంది పైతాని అని చెప్పి. సో ఇదైతే బ్లౌజ్ అండి.
మనకి బ్లౌజ్లో ఏం చేశారంటే వీళ్ళు గోల్డెన్ జరీ ఇచ్చారండి. అంటే ఎల్లోలా ఉంది అది, బట్ చూడడానికి మెరుస్తుంది కాబట్టి గోల్డెన్ జరీ అని మనం అనుకోవచ్చు. బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చారు సిల్వర్లోనే. మొత్తం దీనికైతే కలర్స్ ఏమి ఇవ్వలేదండి, సిల్వర్లోనే ఇచ్చారు. ఇన్ కేస్ మనం వర్క్ చేసుకున్నా కూడా బాగుండాలి అని చెప్పి. ఇదైతే కట్టు చెంగు అండి. కట్టు చెంగు మనకి చెప్పాను కదా, ప్రీమియం ప్రోడక్ట్స్కి అన్నిటికీ ఇలాగా మనకి ప్లెయినే ఇచ్చేస్తారు. కొంచెం డీసెంట్గా కనిపిస్తాయి అనమాట కట్టు చెంగు ఇలా ప్లెయిన్ వచ్చేస్తే మనకి. సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి బనారసి డిజైన్ వచ్చిందండి. క్లాత్ వచ్చేసి డోలా అనమాట. డోలా అంటే మన అందరికీ తెలిసిందే కదా ఎంత బాగుంటుందో. చక్కగా అకేషనల్గా వేసుకుంటే ఇంకా అందరి దృష్టి మనపైనే ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. సో లోవర్ బార్డర్ కూడా సేమ్ మనకి పైన ఇచ్చినట్టే ఇచ్చారు. అండ్ ఇది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి మొత్తం బనారసి డిజైనే. ఆ డిజైన్లో ఏముందంటే మనకి పీకాక్స్ ఉన్నాయండి, అండ్ లైట్గా లీఫ్ డిజైన్ ఉన్నట్టుంది. మొత్తం సిల్వర్లోనే ఇచ్చేసారనమాట. పైన కింద పింక్ బార్డర్ వచ్చింది, దానికి ఎల్లోతో హైలైట్ చేశారు. సో మొత్తం ఇది నేనైతే ఇది పైతాని డోలా బనారసి శారీ అని చెప్తాను. సో అలానే ఉంది, ఈజీగా మనం పైతాని అని చెప్పేయచ్చు. బట్ క్లాత్ మాత్రం డోలాలో ఉంది కాబట్టి డోలా అని చెప్తున్నాం అంతే. సో మనకైతే శారీ ఇలా ఉంటుందండి. ఈజీగా బ్రైడ్స్ అందరూ తీసేసుకోవచ్చండి ఈ శారీస్, అంత బాగుంటాయి. బట్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది. మనం బ్రైడల్కి పెట్టేదానికన్నా ఇవి కొంచెం తక్కువే ఉంటాయి, బట్ కాస్ట్ ఉంటాయి. బట్ మనం బ్రైడ్గా వేసేసుకోవచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. సో ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది. నేను ఈసారి మమ్మీ కుట్టించుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎలా స్టైల్ చేశారు, ఏ జ్యువెలరీ వేసుకున్నారు, ఎలా వర్క్ చేసుకున్నారు అని చెప్పి. సో మనకి లాస్ట్లో పళ్ళు ఇలా వస్తుందండి. చూడండి, ఆ పళ్ళు చూస్తేనే మనం తీసేసుకోవచ్చు కదా, అంత బాగుంది. సో ఈ శారీ కూడా ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ శారీ అండి. ఈ శారీ పైతానీ శారీ అండి. ఇదైతే ఫుల్ పైతానీ, ఇంకా మనం ఏం చెప్పవసరం లేదు, అంత బాగుంటుంది. పైతానీ శారీస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నాకు చెప్పండి చూస్తున్న వాళ్ళు. అండ్ పైతానీ బార్డర్ గురించి ఇందాక చెప్పాను కదా, పైతానీ బార్డర్ అంటే స్టేబుల్గా ఒకటే ఇస్తారు అని చెప్పి. ఇదనమాట ఒరిజినల్ పైతానీ బార్డర్, ఇలా ఉంటుంది. అంటే ఇదనే కాదు, దీంట్లో డిజైన్స్ మారుస్తూ ఉంటారు కానీ కలర్ కాంబినేషన్ ఇదంతా ఇలానే ఉంటుంది. పైతానీ శారీస్ అయితే పెయింటింగ్ వేసినట్టే ఉంటాయండి నిజంగా. సో మనకి బార్డర్ వచ్చేసి పైన కింద సేమ్ బార్డర్ ఇచ్చారు, సేమ్ పైతానీ బార్డర్. దీనికి పళ్ళు ఏమో ఇలా వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి. అందుకే ఇందాక డోలా శారీ చూపించాను కదా, దాని పళ్ళు పైతానీలా ఉంది అని చెప్పాను. సో ఎంత బాగుందన్నమాట. మనకి చక్కగా ఒక టీవీలో చూపిస్తారు చూడండి, ఏదైనా ఫొటోస్ అవి వేసి మనకి షోరూమ్స్లో, అలా ఉందన్నమాట. చక్కగా స్క్వేర్ షేప్లోని అంత బాగుంది. చూడండి ఎంత బాగుందో, కొంచెం కిందకి పెట్టు. చూడండి ఎంత బాగుందో. మనకి రెండు రామచిలుకలు, చుట్టూ ఫ్లవర్స్, అంటే ఒక గార్డెన్ అట్మాస్ఫియర్లా ఉంది నిజంగా. మనం ఏదో పెయింట్ వేయించుకున్నట్టు, అంత బాగుందన్నమాట పళ్ళు. దానికి 4 సైజ్ బార్డర్ వచ్చేసింది. అండ్ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి నెమలి వచ్చింది. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా పైతానీ బార్డర్ ఇచ్చారండి, పైన కింద సేమ్ బార్డర్. అండ్ కింద మనకి పైన చిన్న చిన్న చిలకలు ఇచ్చారు కదా, కింద ఏంటంటే మొత్తం పెయింటింగ్ వచ్చేసిందండి. ఇది ఆల్ ఓవర్ అలా ఇచ్చేయలేదు, కింద ఒక డిజైన్, మళ్ళీ మనకి మిడిల్లో ఒక డిజైన్, పైన ఏమో బార్డర్ అలా ఇచ్చారనమాట. ఇది కట్టుకుంటే ఎంత బాగుంటుందో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా ఎప్పుడైనా ఒకసారి స్టైల్ చేస్తాను. ఇదైతే నేను తీసుకోనులేండి. సో మనకి చెట్టు ఇంకా చిలకలు ఆ థీమ్లో వచ్చిందనమాట, ట్రీ డిజైన్తో చక్కగా గార్డెన్ అట్మాస్ఫియర్లో వచ్చింది. ఫ్లవర్స్ అంతా పైన వచ్చేసి మనకి చిన్న చిన్నగా చిలకలు ఉన్నాయి. అండ్ కట్టు చెంగు వచ్చేసి మనకి ఇలా లైన్స్ ఇచ్చారండి, సేమ్ అదే కలర్లోని. అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా డార్క్ బ్లూలో వచ్చిందండి. కొంచెం బార్డర్లో వచ్చింది. బార్డర్ ఏంటి అంటే మనకి హ్యాండ్స్ ఇచ్చారు. ఇదైతే కొంచెం ఆక్వా బ్లూలా ఉంది, డార్క్ బ్లూ కూడా కాదు. ఇన్ కేస్ మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలన్నా కూడా ఇలా కొంచెం కాంట్రాస్ట్ ఇస్తే మంచిది. ఇది కాంట్రాస్ట్ అని కాదు, మనకి బార్డర్లో ఇచ్చారు కదా అదే కలరు. సో కాంట్రాస్ట్ ఏం కాదు. నాకైతే ఈ శారీ బాగా నచ్చింది. ఫుల్ పెయింటింగ్ వర్క్ లానే ఉందండి. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే వచ్చిందనమాట. చక్కగా చూడండి, వేసుకుంటే ఎంత బాగుంది. ఇన్ కేస్ ఇవన్నీ ఇన్ కేస్ ఏం కాదు, స్టైల్ చేస్తారు. స్టైల్ చేసినప్పుడు అయితే తప్పకుండా మీకు వీడియోస్ పెడతాను, మర్చిపోకుండా. ఈ శారీస్ అయితే పెడతాను, మిగిలిన పెడతానో లేదో కూడా నాకు గుర్తుండదు, కానీ అంత బాగున్నాయి ఈ శారీస్ వచ్చేసి. చూడండి, మీకు ఫోన్లో చూస్తే పెయింటింగ్ లానే ఉంది కదా. సో
బయట కూడా మిమ్మల్ని ఎవరైనా చూస్తే పెయింటింగ్ అనే అనుకుంటారు, అంత బాగుంది. పెయింటింగ్ శారీస్ ఎంత కాస్ట్ ఉంటాయో మనకు తెలిసిందే కదా. సో పైతానీలో తీసుకుంటే మీకు బెస్ట్ పెయింటింగ్స్ వస్తాయి. ఒరిజినల్గా పెయింటింగ్ అయితే తీసుకోవాలంటే ఎంత కష్టమో, బట్ పైతానికి కూడా కొంచెం కాస్ట్ ఉంటుంది. బట్ నేనైతే ట్రై చేయమని చెప్తానండి, ఒక్కసారైనా ట్రై చేయాలి. పైతానీ శారీస్ అంతా బాగుంటాయి, మనకి మంచి రిచ్ ఫీల్, రిచ్ లుక్ వస్తుంది. సో ఈ రోజుకైతే ఇవే 3 శారీస్ అండి. మీకు ఈ 3 శారీస్లో ఏం నచ్చిందో, ఎలా అనిపించిందో వీడియో, అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. లింక్స్ కావాలంటే అడిగి నేను ప్రొవైడ్ చేస్తాను. వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు నన్ను కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా వాయిస్, నా మాటలు, శారీస్ ఏం నచ్చినా కూడా లైక్ చేసేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.